హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు ఆర్ఆర్ ప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మీ దగ్గర చాలా ఎపిసోడ్స్ మేము విన్నాం, కానీ మళ్ళీ కొత్త ఎపిసోడ్స్తో మళ్ళీ వచ్చాం. ఈ మధ్యకాలంలోని ఎక్కువగా వింటున్న సమస్య ఒబిసిటీ, అధిక బరువు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ముందు బరువు తగ్గాలి, తర్వాత రండి అని అంటున్నారు. అసలు చాలామందికి తెలియని విషయం అయితే మనిషి ఎంత బరువు ఉండాలి అన్నది తెలియట్లేదు. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే తన ఎత్తుకు తగినటువంటి బరువు అనేటటువంటిది ఒకటి ఉంటుంది, బిఎంఐ. ఇది సమంగా ఉండాలి చక్కగా. అప్పుడు శారీరక ఆరోగ్యం కరెక్ట్గా ఉన్నట్టు. మనకి బిఎంఐలో మీరు ఉదాహరణకి 5 ఉన్నారనుకోండి, 5 feet 5 inches ఉన్నారనుకోండి, మగవాళ్ళైతే 63 kilos ఉండాలి, ఆడవాళ్ళైతే 60 kilos ఉండాలి. అలా 5.5 feet 4 inches ఉన్నారనుకోండి, మగవాళ్ళైతే 61 kilos ఉండాలి, ఆడవాళ్ళైతే 58 kilos ఉండాలి. వీళ్ళు ఒకవేళ 5'3" అలా ఉన్నారనుకోండి, మగవాళ్ళైతే 59 kilos ఉండాలి, ఆడవాళ్ళైతే 56 kilos ఉండాలి. ఇలా మన హైట్కి తగ్గట్టు వెయిట్ ఎంత ఉండాలనేటువంటిది, వెయిట్ చార్ట్ అనేటువంటిది మనకి గూగుల్లో దొరుకుతుంది. మనం ఇక్కడ స్పెషల్గా బిఎంఐ చెక్ చేస్తే వాళ్ళ హైట్కి ఎంతైతే వెయిట్ ఉండాలో అంత కరెక్ట్గా ఉంటే ఫిజికల్ హెల్త్ కరెక్ట్గా ఉన్నట్టు, శారీరకంగా ఆరోగ్యకరంగా ఉన్నట్టు. అది చాలామందికి తెలియదు. ఎప్పుడు తెలుసుకుంటారు అంటే, వైద్యులు ఏదన్నా ప్రాబ్లం వచ్చి వైద్యులు చెప్పిన తర్వాత అక్కడ చెక్ చేస్తే తెలుస్తుంది. ఇంత మీరు 20 kilos తగ్గండి, 30 kilos తగ్గండి, 50 kilos తగ్గాలి, లేకపోతే 10 kilos తగ్గాలి అన్నప్పుడు అమ్మో ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత తగ్గాలా అంటే అంతవరకు కూడా తను ఎంత వెయిట్ ఉండాలి అనేది కూడా తనకు తెలియదు. ఒక ప్రాబ్లమో ఒక రుగ్మత వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించాడు. అప్పుడు తర్వాత ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసి కంగారు పడిపోయి తొందరగా తగ్గిపోవాలనుకుంటూ ఉంటాడు. కాబట్టి తన ఎత్తుకు తగినటువంటి బరువు కరెక్ట్గా ఉండడం అనేటువంటి చూసుకోవడం అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. చాలా వరకు మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టు. ఎత్తుకు తగినటువంటి బరువు ఎప్పుడైతే ఉన్నారో లైఫ్ టైం 90% మన హెల్త్ మన కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. కాబట్టి ఎవరి ఎత్తు ఎంత ఉన్నారు, ఆ ఎత్తుకి బరువు ఎంత ఉండాలి అనేటటువంటిది ముందస్తు జాగ్రత్తగా మీరు తెలుసుకొని దాన్ని పాటించినట్లయితే రాబో కాలంలో రాబోయే రోగాల్ని మీరు ముందుగానే ఆపేసినటువంటి వాళ్ళు అవుతారు. ప్రివెంటివ్ కేర్గా అన్నమాట. చాలామంది వచ్చిన తర్వాత దాని గురించి వైద్యులు చెప్పారు కాబట్టి, లేకపోతే ఈ ప్రాబ్లం ఉన్నది కాబట్టి అని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి జంతువు కూడా సర్వసాధారణంగా అది ఎంతైతే ఉండాలో అంతే ఉంటుంది. దానికి గల కారణం అది ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకుంటుంది, ఎక్కువగా తీసుకోదు. సరికదా. దానికి సంబంధించినటువంటి దాని యాక్టివిటీస్ అన్నీ, ఫిజికల్ వ్యాయామాలు అన్నీ కూడా ఉంటాయి, నడవడం, వేటాడడం దానికి సంబంధించి. కాబట్టి ప్రకృతితో మమేకమై ఉంటుంది అది. సో మనిషి ఏమవుతుంటుందంటే తను ఉండాల్సినటువంటి వెయిట్ కన్నా కూడా సుమారుగా 10 నుంచి 20 kilos, 30 kilos, 40 kilos, 50 kilos, 60 kilos ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో చూశాను. సో సుమారుగా ప్రతి 10 మందిలో 8 మంది పైనే ఈ ఒబిసిటీ సమస్యతో బాధపడుతున్నారన్నమాట. దాన్ని మీరు అందరూ కూడా ముందస్తు జాగ్రత్తగా గమనించాలి. గమనించుకొని మీకు దాన్ని తగినటువంటి ఎత్తుకు తగినటువంటి బరువును తీసుకొచ్చేసినట్లయితే రాబో కాలంలో రాబోయే సమస్యల్ని, రుగ్మతలు మీరు ఆపేసినటువంటి వాళ్ళు అవుతారు. అది వచ్చిన తర్వాత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఆతృత ఉంటుంది, భయం ఉంటుంది, అన్ని రకాలుగా ఆవేదన ఉంటుంది. అలా కాకుండా హైట్కి తగినటువంటి వెయిట్ ఉండడం అనేటటువంటిది చూసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరే బాధ్యతగా గుర్తించాలి. హైట్కు తగ్గట్టుగా బరువు ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి మీరు అన్నట్టుగానే ఎవరికీ తెలియదు, కానీ మీరు చెప్పిన విధంగా కానీ పాటిస్తే చాలా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.